అవినీతి పేపర్ లీకేజీలతో దేశ ప్రజల నమ్మకంతో పాటు ప్రాణాలను బీజేపీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి నెట్టేసిందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు చిలుకూరు మహేందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిలుకూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 11 నెలల్లో ఏడాదికి 2 సార్లు పరీక్షా పత్రాలు లీక్ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును అధికారంలోకి నెడుతూ వారి ఆత్మహత్యలకు కారణమవుతుందని ప్రశ్నించిన విద్యార్థులపై ప్రతిపక్షాలపై అక్రమ కేసులు లాఠీ చార్జీలు చేస్తూ అనగదొక్కుతున్నారని ఘాటుగా విమర్శించారు. విద్యార్థులపై లాఠీ జులిపించి రక్తాన్ని కళ్ళ చూశారని, విద్యార్థుల భవిష్యత్తును లేకుండా చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని యావత్ దేశ విద్యార్థులే గద్దెదించుతారని, మోదీ మంత్రివర్గంలోని విద్యాశాఖ మంత్రి విద్యార్థులకు క్షమాపణ చెప్పి వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉండి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఘాటుగా హెచ్చరించారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఉంది. అంటే బీజేపీ ప్రభుత్వం మోడీ హయాంలో ఉన్నటువంటి మంత్రులు ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తున్నా కానీ వారి తప్పులను కప్పిపుచ్చుతూ నేడు మోడీ ప్రభుత్వం దొంగ వైఖరి వ్యవహరిస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా 23 లక్షల మంది ఈ నీట్ ఎగ్జామ్ని రాశారు. అంత మంచిగా అందరూ ప్రిపేర్ అయి రాసిన ఎగ్జామ్ని పేపర్ లీక్ చేయడం అనేది చాలా విషాదకరమైన ఘటన. ఎందుకంటే వాళ్ళు చెప్పడం, కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఏముందంటే అందులో పెద్దగా లీక్ కాలేదు, ఏదో ప్రింటింగ్ ప్రెస్లో కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలు కొన్ని లీక్ అయినట్టున్నాయి అంటారు. అంటే నేడు నీట్ భవిష్యత్తును వీళ్ళు తీసుకెళ్లి అంగట్లో బఠానీలు అమ్ముకునే పేపర్లలా చేసిరు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కదిలి వచ్చి, అన్ని పార్టీలు ఆల్ ఫ్రంట్ కూడా కదిలి వచ్చి నరేంద్ర మోడీ గారి నివాసాన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నించినాయి. ఈ క్షణంలో విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి మోడీ ప్రభుత్వం వారిపై లాఠీలు రులిపి వాళ్ళ రక్తం కళ్ళ చూసి తీవ్రంగా వాళ్ళ వేదనకు గురిచేసింది. ఏ ప్రభుత్వం అయితే విద్యార్థుల పట్ల మొండి వైఖరి వహిస్తూ వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూస్తుందో అలాంటి ప్రభుత్వం కుప్పకూలక తప్పదు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం, అయ్యా మోడీ గారు, మీరు విద్యార్థులకు న్యాయం చేయమంటే వారి రక్తం కళ్ళ చూశారు. ఖచ్చితంగా మీ ప్రభుత్వం అనేది కుప్పకూలక తప్పదు. మీ ప్రభుత్వం ఎలా ఉందంటే, ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు, అయ్యా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఆయన ఎడ్యుకేషన్ ఏంది, ఆయన చదివింది ఏంది, ఆయనకి ఎలాంటి మంత్రి అనేది మీరు ఇచ్చిర్రు? ఒక విద్య గురించి తెలియని వాడు విద్యాశాఖ మంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది అనేది దీనికి పెద్ద ఉదాహరణ. మనం అందరం డిమాండ్ చేసేది ఏంటంటే మోడీ ప్రభుత్వం వెంటనే తన మంత్రివర్గంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేసి నీటి విద్యార్థులకు క్షమాపణ చెప్పి ఎవరినైతే లాఠీ చార్జ్ చేశారో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. ఈరోజు దేశ విద్యార్థుల తరఫున పోరాడుతున్నటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఈడ్చుకు వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయడం అది సబబు కాదు. మీరు ఎంత అయితే రాహుల్ గాంధీని అనగదొక్కాలని చూస్తారో ఆయన అంతా పైకి వచ్చి రాబోయే ప్రధాని ఆయన్నే అయి విద్యార్థులకు న్యాయం ఖచ్చితంగా చేస్తాడు. మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అంశారెడ్డి గారి తరఫున ఆమె పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం జయదేపూర్ మండలం చేపట్టడం జరిగింది. దీనికి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం జరగాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.